బళ్ళారి అల్లర్ల ఘటనపై ఈ రోజు బీజేపీ నిరసన కార్యక్రమాలు నిర్వహించబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బళ్ళారి ఏపీఎంసీ యార్డ్ మైదానంలో ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ సభకు ఏర్పాట్లు చేశారు. బళ్ళారి కాల్పుల కేసును సిబిఐకి అప్పగించాలంటోంది బీజేపీ. బళ్ళారి కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. బీజేపీ సభ నేపథ్యంలో బళ్ళారంతటా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం దగ్గర సుమారు 2000 మంది పోలీసులు మోహరించారు. ఈ నెల 2న కాల్పులతో అట్టుడిగిపోయింది బళ్ళారి. వాల్మీకి విగ్రహావిష్కరణ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ శ్రేణులు బ్యానర్ కట్టే ప్రయత్నం చేయడంతో 2 వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆ రోజు జరిగిన పరస్పర కాల్పుల్లో ఒక కాంగ్రెస్ కార్యకర్త మరణించాడు. దాంతో గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు సోమశేఖర్ రెడ్డి, శ్రీరాములు సహా 11 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే తమపై కాల్పులు జరిపిన వాళ్లను వదిలేసి బాధితులపైనే కేసులు ఎలా పెడతారంటూ ఆనాడు ప్రశ్నించారు గాలి జనార్దన్ రెడ్డి. ఈ వ్యవహారంలోనే ఇప్పుడు భారీ నిరసన సభ నిర్వహిస్తున్నారు జనార్దన్ రెడ్డి.